బాల్యం అనేది ఒక మరపురాని సంఘటన. బాల్య స్మృతులనేటివి మనం గుర్తు చేసుకున్నప్పుడు మనసు ఒక్కొక్కసారి అంతులేని ఆనందంలో మునిగిపోతుంది. అలాంటి నా బాల్య స్మృతిలో నుంచి ఒకటి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు ఇద్దరు అన్నలు. నేను లాస్ట్. అయితే ఎండాకాలంలో పల్లెటూరులో పొలాల గట్టున తాటి చెట్లుంటాయి. అయితే ఎండాకాలం ఏ పనులు ఉండవు కాబట్టి అందరూ కూడా తాటి చెట్లకి వెళ్ళి తాటికాయలు కొట్టుకొని తినడానికి వెళ్ళేవాళ్ళు. అయితే పెద్దన్నయ్య, రెండో అన్నయ్య కూడా వెళ్ళేవాళ్ళు. అయితే వాళ్ళతో పాటు నేను వెళ్ళేవాడిననమాట. అయితే వీళ్ళిద్దరు కూడా నన్ను యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళడానికి. నాకీ వాళ్ళ మీద విపరీతమైన కోపమొచ్చేది. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదని జెప్పేసి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, నేను చిన్నవాడిని గదా! సో, అందరితో పాటు నేను స్పీడ్‌గా నడవలేను. సో, వీడు స్పీడ్ నడవలేకపోతే మళ్ళా వీడిని దగ్గరుండి మనమే తీసుకపోవాలా, ఆ విధంగా ఆలోచించేమో మేబీ అనుకుంటాను. కాబట్టి వాళ్ళు నన్నంత ఇష్టంగా తీసుకెళ్ళేవాళ్ళు కాదు. అయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండో అన్న చెట్లెక్కుతాడు. చాలామంది వస్తారు విలేజెస్ వాళ్ళు. అయితే ఆ తాటికాయలు కొట్టిన తర్వాత ఇద్దరు అన్నలు కూడా ఆ తాటికాయల్ని ఒక్కరు తర్వాత ఒకరు కోసిచ్చి "నువ్వు తినరా, నువ్వు తినరా" ఇద్దరు అన్నలు కూడా అసలు ఎంత ప్రేమ, అభిమానం చూపిస్తారంటే అంత ప్రేమ, అభిమానం చూపిస్తారు. నిజంగా ఆ బ్రదర్ రిలేషన్స్ అనేది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అబ్బా!